ప్రస్తుతం ఈ ఎక్స్-అఫిషియో మెంబర్స్ అలాగే కౌన్సిలర్లను అదుపులోకి తీసుకున్న వారిని ఎక్కడికి తరలిస్తున్నారు సాయి కిరణ్? అరెస్ట్ చేసిన వారందరినీ కూడా బొల్లారం పోలీస్ స్టేషన్కి తరలించారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ కార్యాలయం నుంచి చాలా దూరంగా తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కాసేపటి క్రితమే వీరందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించారు. ఇంకా లోపల అయితే సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో కేవలం కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, మహమూద్ అలీ ఉన్నారు. చెప్పండి మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా మా డిమాండ్ ఏముంది? పబ్లిక్ డిమాండ్ ఉంది. పబ్లిక్లో అంతా మొత్తం ఫెసిలిటీస్ జిహెచ్ఎంసీ ద్వారా ఫెసిలిటీస్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తలేదు. ఖాళీ ఓన్లీ బడ్జెట్ కోసం. కార్పొరేటర్లు ఉన్న చోట మీకు బడ్జెట్ కేటాయించట్లేదా? మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ముందు బడ్జెట్లో అంటే మాట్లాడుతా అంటే బడ్జెట్ వచ్చే తర్వాత బడ్జెట్ పైన మాట్లాడినా టైం ఇవ్వలేదు. డిమాండ్ చేస్తే అంటే ఇవ్వలేదు. మాట్లాడిన తర్వాత బడ్జెట్లో చర్చ జరిగితే బాగా ఉంది. వితౌట్ చర్చ బడ్జెట్ పాస్ చేస్తే ఇట్లా ఫస్ట్ టైం జరిగింది. ఇది ఏదైతే ముఖ్యంగా బడ్జెట్ పైన మొదట చర్చించాలి, చర్చించిన తర్వాత బడ్జెట్ ఆమోదం తెలపాలి. కానీ ఎటువంటి చర్చ లేకుండానే, అంటే గతంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నిధులు ఏమయ్యాయి, ఎక్కడ పోయాయి అనేటువంటి చర్చించకుండానే మళ్ళీ 8,000 కోట్ల బడ్జెట్ ఇప్పుడు ప్రవేశపెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటిది ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు చెప్తున్నారు. సో అలా నిరసన తెలిపినటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరినీ కూడా అరెస్ట్ చేశారు. అలాగే ఈ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎక్స్-అఫిషియో మెంబర్స్ అనేటువంటిది కూడా ఉంటారు. అంటే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఇందులో ఎక్స్-అఫిషియో మెంబర్స్గా కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. వారికి సంబంధించి అందులో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎక్స్-అఫిషియో మెంబర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించినటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ నుంచి గెలుపొంది మేయర్గా అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నారు, కాంగ్రెస్ వంత పాడుతున్నారు. కానీ ఎక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేట్లు ఎక్కడైతే ఉంటారో వారికి నిధులు కేటాయించట్లేదు అనేటువంటి ప్రధాన డిమాండ్గా ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 14 months 14 నెలలు కావస్తున్నా కూడా హైదరాబాద్లో అభివృద్ధి ఎక్కడికక్కడనే కుంటుపడిపోయింది, ఎక్కడికక్కడనే ఆగిపోయింది అనేటువంటిది ప్రధానంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. కదా నగర వ్యవస్థ ఏముందిడా? మొత్తం కలిసి వాటర్ వేస్తుంది, డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు, ఏం లేదు. ఎందుకనే చేస్తున్నాం? పార్టిసిపేట్ చేసామంటే 3 కార్పొరేటర్స్ ని అరెస్ట్ చేశారు. మేము ఏదైతే అవస్థలో మనం మాట్లాడతాం అనుకున్నామో నగర అభివృద్ధి కుంటుపడిపోయింది. ఒక్క 1 yearకి వెళ్ళి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకపోతున్నాము. బస్తీ దవాఖానాలు మూసుకుపోతా ఉన్నాయి, అంగన్వాడీ కేంద్రాలు మూసుకుపోతా ఉన్నాయి. ఇంటిలో స్ట్రీట్ లైట్ వేసుకోలేకపోతున్నాం. కాబట్టి మేయర్ పైన మేము ప్రశ్నిస్తామనే బాధతోనే మా డిమాండ్స్ అభివృద్ధిపై చర్చ జరగాలని మా డిమాండ్స్. కానీ ఇక్కడ చర్చ జరగండి సార్. అభివృద్ధి మీద కావాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరినీ కూడా బయటకు వెళ్ళగొట్టి, మార్షల్స్ని బయటకొట్టి మొత్తం అన్యాయం చేస్తున్నారు. ఇది రౌడీయిజం చేస్తున్నారు, గుండాయిజం చేస్తున్నారు. దౌర్జన్యంగా మా బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేస్తుంది. మేము కూర్చోబెట్టడం ఈ రోజు మేయర్ కూర్చులా మమ్మల్ని దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తుంది మేయర్ గారు. ఇది ఏ పట్ల న్యాయం కాదు. ఈ గవర్నమెంట్ ఎంత దౌర్జన్యమైన గవర్నమెంట్ అంటే పబ్లిక్ గురించి అడగడానికి వచ్చినందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది మేయర్. కౌన్సిల్ మీటింగ్ కు ముందే బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో నిరసనను చేపట్టారు. బిచ్చగాళ్ల వేషధారణలో జీహెచ్ఎంసీ మీటింగ్ కు వచ్చారు. ట్యాక్సులు కడుతున్నా తమ డివిజన్లకు నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. మా డివిజన్ కి నిధులు ఇవ్వండి సారు అని అడుక్కుంటూ నినాదాలు చేశారు బీజేపీ కార్పొరేటర్లు. ఉమ్మడి హైదరాబాద్ 3 జిల్లాల నుంచి ఒక్కరు కూడా మంత్రివర్గంలో ఉండేందుకు అర్హులు కాదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. సీఎం రేవంత్ రెడ్డి తన పెత్తనం కోసమే ఒక్కరికి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వలేదని ఆరోపించారు. కార్పొరేటర్ల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన దీనిపై పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామన్నారు. ఈ ఉమ్మడి హైదరాబాద్ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఒక్క ప్రజాప్రతినిధిని మంత్రికి పనికిరాడా? అంటే ముఖ్యమంత్రి గారి ఆజమాయిషి, తన పెత్తనం చెలాయించడానికి, తన దందాలు చేసుకోవడానికి, తన అన్యాయాల అక్రమాలు చెలాయించడానికి ఈరోజు బడ్జెట్ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు చర్చ చేపట్టకుండా నిరసనకు దిగటం సరికాదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ భానుప్రకాష్ రావు. అందరు కార్పొరేటర్లకు సమానంగా నిధులు కేటాయింపు జరుగుతోందన్నారు. బల్దియా సమావేశంలో ఎవరిని అరెస్టు చేయలేదని, హౌస్ ను ఆర్డర్లో పెట్టేందుకు మార్షల్స్ సభ్యులను బయటకు తీసుకువెళ్లడం సాధారణంగా జరిగేదే అన్నారు భానుప్రకాష్ రావు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద ఒక హెల్తీ డిస్కషన్ జరగడానికి అవకాశం ఉండే. కానీ ఆ డిస్కషన్ ఇప్పుడైనా కనీసం బడ్జెట్ అప్రూవ్ అయిపోయింది కాబట్టి, డీమ్ టు బి అప్రూవల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైనా దాని మీద అన్ని పక్షాలు సహకరించి దానిపైన
ఒక్క పని కూడా చేయలేదు హైదరాబాద్లో అనేటువంటి అది ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. డెవలప్మెంట్ అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్, అన్ని వర్షాలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి చర్చకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరిని అరెస్ట్ చేయలేదు. హౌస్ ఆర్డర్లో తీసుకొచ్చేటువంటి ఇదిలో అది ఎక్కడైనా కూడా ఏ హౌస్ అయినా కూడా హౌస్ ఆర్డర్ తీసుకురావడానికి ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే కనుక వాళ్ళని బయటికి మార్షల్స్ వచ్చి బయటికి తీసుకెళ్ళటం అనేది సహజం. ఇప్పుడు ఫస్ట్ మాకు క్వశ్చన్ అవర్ కావాలి అని అడిగినందుకు మేము ఆమె అయినా కంటిన్యూ చేస్తున్నారు బడ్జెట్. అది మేము ఆపడానికని మేము మేయర్ గారు పోడియం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంటే వీళ్ళు కాంగ్రెస్ కార్పొరేటర్స్ వచ్చి వాళ్ళు గొడవ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ప్రధానంగా మేము ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం. వారికి ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి జిహెచ్ఎంసీలో ఒక్క వర్క్ కూడా అవ్వట్లేదు. మీరు చూసుంటారు లాస్ట్ 6 months నుంచి అసలు స్ట్రీట్ లైట్స్ కూడా పనిచేయట్లేదు. అట్లా చిన్న చిన్న పబ్లిక్కి ఆ చిన్న చిన్న ఎమ్యూనిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఎక్కడెక్కడనే ఉన్నాయి, ఏ పనులు కూడా అవ్వట్లేదు. మేము ఒక్కటే అడుగుతున్నాం, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? ఇప్పుడు మేము ప్రజల తరఫున ప్రశ్నించడానికే కౌన్సిల్లో ప్లకార్డ్స్ పట్టుకొని చాలా డీసెంట్ వేలోనే బిహేవ్ చేసినాము. కానీ వాళ్ళు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకుపోయినరో తెలియదు. కాంగ్రెస్ గవర్నమెంట్ గూండాయిజం చేస్తుంది. ప్రజల తరఫున ఎవరు మాట్లాడినా కూడా మనం చూసినట్టయితే హరీష్ రావు గారిని కానివ్వండి, కేటీఆర్ గారిని కానివ్వండి, వేరే ఎమ్మెల్యేస్ ఎవరినైనా కూడా ప్రజల తరఫున మాట్లాడి గవర్నమెంట్ని ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. అసలు ఇస్తలేదు, మాకు అసలు మైక్సే ఇస్తలేదు. మేము లేచి నిలబడితే చాలు కూర్చోండి అంటుంది. మమ్మల్ని అసలు వాయిస్ రేస్ చేయనిస్తలేదు. మేమేం అడిగినామంటే లాస్ట్ పోయినసారి కూడా బడ్జెట్ పెట్టిండ్రు కదా, ఆ బడ్జెట్ ఏం చేసిండ్రు? ఒక్క పని కూడా కాలేదు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్త బడ్జెట్ పెట్టి ఏం చేస్తారు? సో ఫస్ట్ లాస్ట్ బడ్జెట్ మీద ఏమేమి వర్క్స్ జరిగినాయి మాకు డీటెయిల్ గా చెప్పండి అని ఒకటే అడగడం జరిగింది, అంతే.